ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలంటారు పెద్దలు. ఇది ఖచ్చితంగా వివాహానికి వర్తిస్తుంది. ఎందుకంటే వివాహం సరైన సమయంలో జరగకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిజానికి వివాహం విషయాల్లో భారతీయ సంప్రదాయం చాలా విషయాలు చెబుతోంది. ఎప్పుడు, ఏ సమయం, ఎలా వివాహాలు చేసుకోవాలని ముఖ్య సూత్రాలు కూడా హిందూ వివాహ ధర్మంలో ఉన్నాయి. ఈ గ్రంథాల్లో కూడా కొన్ని పొందుపరిచారు. అలాగే సనాతన సంప్రదాయం కూడా ఎన్నో విషయాలు చెబుతోంది. ఆధునిక మానవుడు చాలా విషయాల్లో ప్రగతి సాధించాడు, కానీ కుటుంబ సంబంధాల విషయాల్లో ఎప్పటికీ తడబడుతూనే ఉన్నాడు. ఒకప్పుడు భారతీయ వివాహ వ్యవస్థ అంటే చాలా పట్టుత్వంగా ఉండేది. కాలక్రమేణా అది మారిందని, కాస్త తక్కువ ప్రభావం చూపిస్తోంది. ఇటీవల కాలంలో ప్రభావం తగ్గిందని చెప్తున్నారు. ఇక్కడ లేట్ మ్యారేజెస్ ఎందుకు చేసుకుంటున్నారనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి. నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి, నేను డబ్బులు బాగా సంపాదించాలి, నేను ఇండిపెండెంట్గా ఉండాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. చాలామంది ఆశపడుతున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. భారతదేశంలో ఉండే కులాల గురించి తెలుసుకోవచ్చు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అయితే క్యాస్ట్ల గురించి, రిలీజియన్స్ గురించి ఒకరిని ఒకరు నిశితంగా పరిశీలన చేసి అర్థం చేసుకొని ఒకరి భావాలను, ఒకరి మనసులను విశదీకరించుకొని అర్థం చేసుకొని నిలబడడానికి అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టపడుతున్నారని నేను మీకు తెలియచేస్తున్నాను. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో, అలాగే భారతదేశంలో కూడా వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. ఒకప్పుడు బాల్య వివాహాలు చాలా జోరుగా జరిగాయి. 1980ల దశకంలో అంతకుముందు పరిస్థితులు చూస్తే బాల్య వివాహాలు అనేవి చాలా ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉండేవి. అంతకుముందు వరకు పరిస్థితి ఎలా ఉన్నా దాదాపు 2000 దశాబ్దం మొదలైన తర్వాత బాల్య వివాహాలు దాదాపు తగ్గాయి. ఈ మధ్య అరకొరగా జరుగుతున్న బాల్య వివాహాలు అవుతున్న కొన్ని సమాజ ఉద్ధరణ సంఘాలు వాటిని మధ్యలోనే నిలిపిస్తున్నాయి. తద్వారా బాల్య వివాహాలు జరగకుండా అరికడుతున్నాయి. అలాగే బాల్య వివాహాలు ఎంతైనా దుష్ప్రభావం చూపిస్తాయని చెప్పచ్చు. అయితే అంతే లేటు వయసులో వివాహాలు కూడా దుష్ప్రభావాలు చూపిస్తాయని సైకాలజిస్టులు అంటున్నారు. లేట్ మ్యారేజ్ వలన లాభం ఉంది, నష్టం ఉంది. ముఖ్యంగా లాభం ఏంటంటే లేట్ మ్యారేజ్ వలన మెచ్యూరిటీ లెవెల్స్ బాగా ఉంటాయి, అర్థం చేసుకునే కెపాసిటీ బాగా ఉంటుంది, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బాగా ఉంటాయి, డిపెండెన్సీ ఉంటుంది, ఇద్దరు చర్చించుకొని మంచి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది, లైఫ్ లాంగ్ ఆనందంగా ఆహ్లాదకరంగా జీవించడానికి బాగుంటుంది. ఇవి లేట్ మ్యారేజ్ వల్ల ఆఫ్టర్ 30 వల్ల జరిగేటటువంటి లాభాలు. లేట్ వయసు వివాహాల వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయని సైకాలజిస్టులు అంటున్నారు. ముఖ్యంగా లేట్ వయసు వివాహాల వల్ల ఎక్కువగా మెచ్యూరిటీ ఉంటుందని, ఇది ఒక పెద్ద లాభమని చెప్తున్నారు. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందని, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవని, అలాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా బాగుంటాయని ఏయూ సైకాలజీ విభాగం హెచ్ఓడి సీనియర్ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు అంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకొని రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్లయితే, తను అనుకున్న గోల్ని రీచ్ అయినట్లయితే ఇద్దరి మధ్యన మంచి అవగాహన ఉంటుంది అన్నటువంటిది ఒక ముఖ్య కారణమని మీకు తెలియజేస్తున్నాను. కమ్యూనికేషన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించవచ్చు అనేది ఒక ముఖ్య కారణంగా తెలియజేస్తున్నాను. నష్టం ఏంటంటే ఎర్లీ ఏజ్ నుంచి లేట్ మ్యారేజ్ వరకు హెల్త్ ప్రికాషన్స్ సరిగా తీసుకోనందువలన ఇల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఈ మెంటల్ ఇల్నెస్ వలన, ఫిజికల్ ఇల్నెస్ వలన ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. లేట్ మ్యారేజ్ వలన వచ్చేటటువంటి సమస్యలు ఏంటంటే ప్రెగ్నెంట్ రిలేటెడ్ సమస్యలు వస్తాయి. ఎక్స్ట్రా రిలేషన్స్ అంటే మ్యారేజ్ లేట్ అయినందువలన ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్ అనే కారణంతో ఈ మధ్యకాలంలో చాలామంది ఫిజికల్ రిలేషన్స్ గురవటము, కొంతమంది వీటి వలన సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా కారణమవుతున్నారు. ఇలాంటి సమస్యలు కూడా ఈ లేట్ మ్యారేజ్ వాళ్ళకి ఈ ముందు ఇవి జరిగినందువల్ల ఇలా జరుగుతున్నాయని మీకు తెలియజేస్తున్నాను.